అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం వీరవల్లిపాలెంలో మాధురి అనే బాలిక అప్లాస్టిక్ ఎనిమియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. 11 ఏళ్లుగా చావు బతుకులతో పోరాడుతుంది. తమ కూతురి వైద్యానికి సాయం చేయాలంటూ మాధురి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం ముక్తేశ్వరం దగ్గర వీరవల్లిపాలెం అనే గ్రామం దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఒక చిన్నారి అరుదైన వ్యాధితో అప్లాస్టిక్ ఎనమియా అనే ఒక వ్యాధితో వింత వ్యాధితో బాధపడుతుంది. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవ్వవు, ప్రతి 15 రోజులకి రక్తం ఎక్కించుకునే పరిస్థితి, ఏదో తాత్కాలికంగా ఈ చికిత్స అయితే జరుగుతుంది తప్ప దీనికి శాశ్వత నివారణ అయితే ఇక్కడున్న కుటుంబం అయితే చేయలేకపోతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ చికిత్సకి ఈ బోన్ మ్యారో ఈ ట్రాన్స్ప్లాంట్ చేయించాలంటే అంటే ఎముకలని మధ్య ట్రాన్స్ప్లాంట్ చేయించడానికి కనీసం 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి వైద్యులు చెప్పారని చెప్పేసి ఇక్కడ తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. మరి అంత డబ్బు వీళ్ళు సమకూర్చుకోలేని పరిస్థితి. మరి ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఉన్నారు. ఒకసారి అసలు ఏంటని చెప్పేసి ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏంటి ఈ సమస్య పాపకి ఎప్పటి నుంచి ఉంది? నమస్కారం అండి. మా పాపకైతే మరి 4వ సంవత్సరాన్ని టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి. టైఫాయిడ్ జ్వరం వస్తే మేము అమలాపురం నాగసూరి హాస్పిటల్లో చూపించేవాళ్ళమండి. చూపితే 10 రోజులు హాస్పిటల్లో పెట్టి పంపించేశారు. తర్వాత బాగానే ఉందండి. మళ్ళీ ఒక 5 సంవత్సరాల నుంచి పాపకు బ్లడ్ అయితే తగ్గిపోయేది, రక్తం తగ్గిపోయేది, ప్లేట్లెస్ తగ్గిపోయాయండి. మేము సుస్మిత హాస్పిటల్, అమలాపురం సుస్మిత హాస్పిటల్లో మళ్ళీ అక్కడ చూపించామండి. ఆయన అయితే కొంచెం క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని చెప్పారండి. మేము వైజాగ్ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళామండి. మరి అక్కడైతే బోన్ మ్యారో టెస్ట్ చేశారండి. టెస్ట్ చేశాక పాపకైతే కోమలోకి వెళ్ళిపోయింది. కోమలోకి వెళ్ళిపోతే మమ్మల్ని అక్కడి నుంచి మళ్ళీ కేజీహెచ్కి పంపించారండి. అక్కడైతే వైద్యం లేదంట. పాపకైతే మరి క్యాన్సర్ లేదు కానీ అప్లాస్టిక్ ఎనోమియా అంటండి, అదో పెద్ద వ్యాధి అంటండి. కోట్లలో ఒకరికి వస్తుంది అంటండి ఆ వ్యాధి. దీనికి పరిష్కారం ఏంటని మరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మరి ప్రైవేట్ డాక్టర్ గారు అండి, ఆయన అయితే మరి 30 లక్షల వరకు ఖర్చు అవుతుందమ్మా, మూల కణాలు తీసి పెట్టాలని చెప్పారండి. మేమైతే ఇప్పటికే పిల్ల కోసం లక్షలాది రూపాయలు అప్పులు చేసి ఖర్చు పెట్టుకుంటున్నామండి. మరి మా దగ్గర అయితే అంత అమౌంట్ లేదండి. మరి కూటమి ప్రభుత్వం అయితే మరి అందరికీ సహాయపడుతుందండి. అలాగే నా బిడ్డకు కూడా సాయం చేస్తారని చంద్రబాబు అన్నగారిని, మరి పవన్ కళ్యాణ్ అన్నగారిని, లోకేష్ అన్నగారిని అడుగుతున్నానండి. మరి నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టమని. నా పేరు సుబ్బు అండి. నేను పాపకి బాబాయ్ అవుతాను. అయితే పాపకి ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి ఏంటంటే రక్తము, ప్లేట్లెట్స్ అండ్ ఇవన్నీ డౌన్ అయిపోతున్నాయండి. మేము అలా చిన్న ప్రైవేట్ హాస్పిటల్కి పీడియాట్రిక్లు చూపించేవాళ్ళం. ఏ క్యాన్సర్ లక్షణాలు అన్నారని మేము ఆగనంపూడి క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్ళమండి ఓమే బాబాకి. వాళ్ళు బోన్ మ్యారో కట్ట చేసి ఇది క్యాన్సర్ కాదమ్మా, ఇది ప్లాస్టిక్ ఎనీమియా, ఇది ఒక అంటే అరుదైనది, ఎవరికో కానీ సాధారణంగా రాదు. ఇది మీరు ఈ హెమటాలజిస్ట్ డాక్టర్ చూపించుకుంటే వాళ్ళు ఏమన్నా చెప్తారంటే మేము హెమటాలజిస్ట్ డాక్టర్ని కలిసామండి. ఆయన ఈ పిల్లల రిపోర్ట్స్ అన్నీ చూసి ఇది ప్లాస్టిక్ ఎనీమియా అని వాళ్ళు నిర్ధారణ చేశారండి. ఇది చాలా అరుదైన వ్యాధి అన్నారు. దీనికి వైద్యం ఎలా సార్ అని మేము అడిగినప్పుడు దీనికి వైద్యం ఒకటే అమ్మా, మెడిసిన్ ద్వారా అయితే ఇది ఏం అవ్వదు. ఈ పిల్లకి ఆర్బీసీ అది డబ్ల్యూబీసీ అవి తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తాయి ఎక్కువ కానీ బాడీలో. ఈ పిల్లకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితేనే కానీ ఈ పిల్లకి వైద్యం అవ్వదు అన్నారండి. వైద్యానికి కావాల్సిన ఖర్చు 30 లక్షలు అవుద్ది అన్నారు సార్. అప్పుడు ఏం చేయాలని మేము అడిగినప్పుడు ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరిపించాలన్నారు సార్. అయితే మేము అప్పుడే మాకు దగ్గర ఉన్న చిన్న అప్పులు చేసి చాలా వరకు ఖర్చు పెట్టామండి పాపకి. అయితే పాపకి అసలు వైద్యం అయితే అవ్వలేదండి, అది డబ్బుతో కూడుకున్నది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు చాలామందికి సహాయం చేస్తున్నారండి. అలా మా పాప కూడా ఏదైనా సహాయం చేసి మా పాపను బతికిస్తారని మేము ఈ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్. చిన్నారి మాధురి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తున్న సమయంలో వాళ్ళ కుటుంబం చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి తాత్కాలికంగా రక్తం ఎక్కించి ఈ ప్లేట్లెట్స్ అయితే కాపాడుకుంటూ వస్తున్నారు కానీ ఇది శాశ్వత పరిష్కారం అయితే కాదు. ఇది నివారణ ఏంటంటే ఈ బోన్ మ్యారో చేయించాలి. అంటే బోన్ మ్యారో చేయించాలంటే ఖచ్చితంగా వీళ్ళకి 30 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పేసి వైద్యులు అయితే చెప్పడం జరిగింది. అంత ఖర్చు మేము పెట్టలేము. మరి మా కూటమి ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఇలాంటి సమస్యలని వాళ్ళు తీసుకుని సాయం చేసిన పరిస్థితి ఉంది. మరి ఇలాంటి సందర్భంలో మా పాపను కూడా మరి ఇలాగే కూటమి ప్రభుత్వం కాపాడాలని, ప్రాణభిక్ష పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఈ కుటుంబం అయితే కోరుకుంటుంది. ఇది ఇక్కడ పరిస్థితి. సూర్య, ప్రైమ్ న్యూస్, అమలాపురం.